సో భగవద్గీత ద్వారా భగవానుడు చెప్పేదంతా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది కాబట్టి, మనం మాట్లాడుకునేవన్నీ ఆత్మకు సంబంధించినయి కాబట్టి శ్రేష్ఠ సంకల్పాలని అంటున్నాం. ఎలివేటెడ్ థాట్స్. అది కాకుండా గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన ఇవన్నీ వ్యర్థ సంకల్పాలు. అంటే ఒక సమర్థ స్థితికొచ్చేయాలి మనం. సో ఎప్పుడైతే ఈ వ్యర్థం అన్నది తీసేసినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ ఈ క్లాస్‌కి ఇంతకన్నా 2 క్లాసుల ముందు మనం స్థిత ప్రజ్ఞ అన్న పదం తెలుసుకున్నాం. అంటే ఏం తెలుసుకున్నాం అక్కడ? ఈ తాబేలు ఏదైతే ఉంటదో తన అవయవాలను ఏ రకంగా అయితే ముడుచుకుంటదో, అదే విధంగా మనం బయట ఉన్న చెత్తని తీసుకోకపోతే స్థిత ప్రజ్ఞ బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది. సో ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఇవి అనుభవంలోకొస్తాయి. దీన్ని సాక్షాత్కారం అన్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే నాకు ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకొచ్చింది. ఆత్మ దర్శనం. ఆత్మని చూడ్డం కాదు, దర్శనం. సో భాష కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అయినా మీకు అర్థం కావడానికి, సులువుగా చేయడానికి పదాలు మేమే మార్చి చెప్తున్నాము. ఇంగ్లీష్ భాషలో విజువలైజేషన్ అంటాం.